సీఎం రేవంత్ మంత్రులకు చురకలంటించారా? అమాత్యుల బాధ్యతను వారి గుర్తు చేశారా? మొన్నటి వరకు వెనకేసుకొచ్చిన మంత్రులపై సీఎం ఎందుకు ఫైర్ అయ్యారు? సీఎం మాటల వెనుక ఉద్దేశం ఏంటి? సీఎం స్పీచ్ తర్వాత గాంధీ భవన్ లో మంత్రుల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సహచర మంత్రుల విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. మంత్రుల విషయంలో తాను వేలు పెట్టనని, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నానని పలుమార్లు ప్రకటించారు. ఇక ఒకరిద్దరు మంత్రులు తొలగిస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో తమ మంత్రులంతా వారి శాఖల పనులను సమర్థవంతంగా చేస్తున్నారని వెనకేసుకుంటూ వచ్చారు. అయితే ఉన్నట్టుండే మంత్రులపై సీఎం కామెంట్స్ చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఇన్ఛార్జి మంత్రుల పనితీరు సరగాలేదని, వారంతా పనితీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారు. కార్పొరేషన్ పదవుల భర్తీ విషయంలో ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని, వారు జాబితా ఇస్తే భర్తీ చేస్తానంటూ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు జిల్లాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సింది కూడా ఇన్ఛార్జి మంత్రులేనని రేవంత్ చెప్పారు. ఇక రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో 90% స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసే బాధ్యత సైతం ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని సీఎం టార్గెట్ పెట్టారు. మంత్రుల్ని ఏనాడు పల్లెత్తు మాట అనని సీఎం రేవంత్ ఒకసారిగా ఫైర్ కావడం నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాదిన్నర కాలంలో మంత్రులను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఒక్క మాట కూడా అనని రేవంత్ మంత్రులపై విరుచుకుపడడంతో మంత్రులు కూడా షాక్ అయ్యారు. అయితే సీఎం ఫైర్ అవడానికి కారణం లేకపోలేదు అనేది కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నా మంత్రులు తమకి పట్టనట్టు ఉంటున్నారన్న అపవాదం లేదు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే మొదట్లో మంత్రులు స్పందించేవారు. కానీ ఈ మధ్య మాత్రం మంత్రులు పూర్తిగా తమకి పట్టనట్టుంటున్నారు. ప్రభుత్వం అంటే సీఎం ఒక్కరే కాదని, మంత్రివర్గం మొత్తం కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం చెప్తున్నారు. ప్రతిపక్షాల అబద్ధాలను మంత్రులు నిజాలతో కౌంటర్ చేయకుండా సైలెంట్గా ఉంటే ఎలా అని సీఎం భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ బాధ్యత తెలుసుకోవాలని, తానేమీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఇది చేయండి అది చేయండి అని చెప్పనని సీఎం తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ప్రతిపక్షాల విమర్శలతో పాటు తనపై చేసే కామెంట్స్పై కూడా తానే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి రావడంపై సీఎం రేవంత్ నిరాశగా ఉన్నారు. మంత్రులంతా చురుకుగా ఉండి ప్రతిపక్షాలను కట్టడి చేయకపోతే రానున్న కాలంలో చిక్కులు తప్పవనే ఆలోచనతోనే మంత్రులకు సీఎం చురకలు వేసినట్టు తెలుస్తోంది. పార్టీ సమావేశంలో తాను మాట్లాడిన విషయాలను పార్టీ నేతలు సైతం అర్థం చేసుకోవాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ చెప్పిన తర్వాత మంత్రులు యాక్టివ్ మోడ్లోకి వస్తారో లేదా షరా మామూలే అంటూ సైలెంట్గా ఉంటారో చూడాలి.